స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఒక బిగ్ షాక్ అయితే ఇవ్వబోతున్నారా ఎమ్మెల్సీ కవిత అంటే గనక ఎస్ ప్రస్తుతం ఆమె లండన్ వేదికగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ అయితే అవుననే సంకేతాలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. మరొక వైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి తన వర్గీయులతో ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా తను ఉవ్విల్లూరుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు చూసుకుంటే గనక ప్రజలు కోరుకుంటే తాను పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధమంటూ కూడా ఇప్పటికే సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భాన ఎస్ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బైపోలా దానికంటే ముందు వచ్చేటువంటి ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఇప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పుడు కవిత తన అడుగులు పడుతున్నాయా రాజకీయ అడుగులు. ఎస్ ఖచ్చితంగా ఆమె ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్స్ నిజంగా దానికి బలం చేకూరుస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. బీఆర్ఎస్కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నటువంటి కవిత, స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత వర్గీయులు పోటీ, నేడు కీలక నేతలతో కవిత భేటీ, ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానంటూ స్టేట్మెంట్, స్థానిక ఎన్నికల్లో కేడర్ను సిద్ధం చేసేలా ఒకవైపు కసరత్తు, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలపై ప్రధానంగా కవిత ఫోకస్, దక్షిణ తెలంగాణయే టార్గెట్గా కవిత దూకుడు, కవిత పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని బీఆర్ఎస్ నేతల్లో ఒకవైపు గుబులు, కవిత పోటీ చేస్తే తమకు లాభమంటున్న కాంగ్రెస్ నేతలు, హరీష్ సంతోష్ టార్గెట్గా కవిత లండన్లో విమర్శలు చేశారు. ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్కు రాజీనామా చేసినటువంటి తరువాత జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి కార్యకలాపాలను స్పీడప్ చేశారు. నియోజకవర్గాల పర్యటనకు వెళ్తున్నారు. అయితే కవితకు పట్టున్నటువంటి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ ఇలా ఉమ్మడి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో జాగృతి పటిష్టతపైన కూడా ఫోకస్ పెట్టింది. పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలు సైతం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలోనే స్థానిక ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో పోటీ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనేటువంటి వివరాలను సైతం సేకరిస్తున్నట్లుగా కూడా సమాచారం. స్థానిక సంస్థల్లో జాగృతి పోటీ చేస్తే బీఆర్ఎస్ ఓట్లను చీల్చే అవకాశం అయితే ఉంది. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్లో భాగంగానే జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ పార్టీలోనే యువత, కొంతమంది కీలక నాయకులు సైతం జాగృతి సంస్థలో పనిచేసిన వారు ఉన్నారు. కొందరు సానుభూతి పరులు కూడా ఉన్నారు. ఈ తరుణాన జాగృతి పోటీ చేస్తే గులాబీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం చాలా గట్టిగా ఉంటుంది. దీంతో ఓటమిపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదనేది పలువురు విశ్లేషకుల బలమైనటువంటి వాదన. ఇక జాగృతి పోటీ చేస్తే కాంగ్రెస్కు కలిసి రాబోతోందా? ఎస్ గ్రామ స్థాయిలో జాగృతి కార్యకర్తలతో పాటు మహిళల్లో కూడా కవితపై కొంత సానుభూతి అయితే ఉంది. ఇది ఓట్ బ్యాంక్గా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు బీఆర్ఎస్ కేడర్లోనూ కొంతమంది కవితకు సానుభూతి పరులు ఉన్నారు. ఈ తరుణంలో కవితకు పోలయ్యే ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీవే అవుతుండడంతో కాంగ్రెస్కు ప్లస్ కానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కేడర్ గట్టిగానే ఉంది. మరొక వైపు పార్టీ అధికారంలో ఉండడంతో ఇది కలిసి వచ్చే అంశం. దీనికి తోడు కవిత కనుక పోటీ చేస్తే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు సర్వత్రా. ఇవన్నీ కాంగ్రెస్కు లాభం చేకూరుస్తుందని మరోవైపు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు జాగృతి అధ్యక్షురాలుగా కవిత విదేశాలకు వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సోమవారం యూకే నుంచి బయలుదేరినటువంటి కవిత హైదరాబాద్కు చేరుకున్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య నేతలతో జాగృతి రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అవుతున్నారని కూడా సమాచారం. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో నేతల అభిప్రాయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం. అయితే పోటీ చేయాలా వద్దా అనే దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు జాగృతి నేతలతో పాటు రాజకీయ పార్టీ నేతల్లో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఇప్పుడు సర్వత్రా ఆందోళన, ఆసక్తి కూడా నెలకొన్నటువంటి అంశంగా చెప్పొచ్చు. మరొక వైపు బతుకమ్మ వేడుకలకు విదేశాలకు వెళ్ళినటువంటి కవిత అక్కడ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. పార్టీ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. జాగృతిని దేశానికి ఆదర్శంగా నిలపాలన్నది తమ సంకల్పమని, సామాజిక తెలంగాణ కోసం జాగృతి నిరంతరం కృషి చేస్తుందని కూడా తెలిపారు. ప్రజలు అవసరం అనుకుంటే సరైన సందర్భంలో పార్టీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే మా లక్ష్యం. ఎన్నికలకి ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది.
అప్పటి వరకు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దామంటూ కూడా కవిత చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. తాను ఏ జాతీయ పార్టీతోనూ జతకట్టే ఉద్దేశం లేదని కూడా మరోవైపు కవిత స్పష్టం చేశారు. మరొక వైపు బీజేపీ DNA నాకు సరిపడదని కూడా విమర్శించారు. 20 ఏళ్లు పార్టీ కోసం పనిచేశానంటూ కూడా కవిత వెల్లడించారు. కొందరిలో స్వార్థం పురుడు పోసుకుందని, వారి వల్ల కోట్లాది మంది బాధపడవద్దని తన తపనంటూ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలో చీలికలు రావద్దనే ఇంతటి ఇబ్బందినైనా తట్టుకుని నిలబడ్డానని, పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానంటూ కూడా తన ఆవేదన వెలుబుచ్చారు. తన ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయంటూ కూడా ఆమె బలమైనటువంటి ఆరోపణలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ తర్వాత అలా మాట్లాడాల్సి వచ్చిందని కవిత అన్నారు. పార్టీ తనను వద్దనుకున్నదని, అందుకే పార్టీ ఇచ్చిన పదవిని కూడా వదులుకున్నానంటూ కూడా కవిత అన్నారు. ప్రజల్లోకి విషయాలు వచ్చాక మాట్లాడకపోతే తప్పు అవుతుందని మాట్లాడాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. తన విషయంలో జరగరాని పరిణామం జరిగిందన్నారు. ధైర్యంగా ముందుకు వెళ్తానని ఆమె తెలిపారు. తనకు ఈ పరిస్థితి రావడానికి అవతల వాళ్లే కారణమంటూ కూడా ఆరోపించారు. అసలు లండన్లో కవిత ఎవరి గురించి మాట్లాడారు? ఈ వ్యాఖ్యలన్నీ ఏం మాట్లాడారు? ఇప్పుడు ఒకసారి చూద్దాం. సిచ్యువేషన్ అండి. ఎందుకంటే పోరాటాల పార్టీ, ఉద్యమాల పార్టీ, ఇట్లాంటి పార్టీలో చీలికలు రావద్దు అనేటటువంటి అంశం కోసమే అందరం కూడా చాలా ప్రయత్నం చేసినాం. ఎప్పుడు ఎక్కడ ఎంత ఇబ్బంది అయినా కూడా తగ్గి పార్టీ బాగుండాలి, ఈ పార్టీ వల్ల తెలంగాణ బాగుండాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా నేను పనిచేస్తూ వచ్చిన. చాలా అవమానాలు ఎదురైనాయి, చాలా ఇబ్బందులు ఎదురైనాయి, చాలా పొలిటికల్ పార్టీస్లో జరుగుతుంటాయి. నా విషయంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా ఓటమి దగ్గర నుండి, నాకు పర్సనల్గా నేను సఫర్ అవ్వడం దగ్గర నుండి ఇవన్నీ మీరంతా కూడా చూస్తూ వచ్చారు. ఎందుకంటే మనం ఉద్యమ పార్టీలోంచి, ఉద్యమ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినాం కాబట్టి ఏదున్నా ప్రజలకే చెప్పుకుంటాం. కష్టం వచ్చిన ప్రజలతోనే చెప్పుకుంటాం, బాధైన ప్రజలతోనే చెప్పుకుంటాం, సంతోషమైన ప్రజలతోనే పంచుకుంటాం. కానీ నేను ఒక ఆడపిల్లను కాబట్టి కుటుంబం బాగుండాలి, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేనెంత సఫర్ అయినా బయటికి ఎప్పుడు చెప్పలే. కానీ మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు టాక్ అబౌట్ సర్టెన్ థింగ్స్ బై అదర్ పీపుల్, నాట్ మీ. ఇట్ వాజ్ నాట్ మై చాయిస్. ఒకసారి వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే నా తప్పు అవుతుంది. కాబట్టి నేను రియాక్షన్ ఇచ్చాను తప్పితే నేనెక్కడ కూడా నా సొంతగా ముందుబడి ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే నేను విదేశాల్లో ఉన్నప్పుడు నన్ను అనవసరంగా ఆ బొగ్గు గని కార్మిక సంఘం నుండి తీసేయడం అంత అవసరం ఏం లేకుండే. ఇమీడియట్గా ఎన్నికలు ఏం లేకుండే, వేరే ఏం లేకుండే. పైగా అదొక పదవి కాదు, అదొక బాధ్యత, గౌరవాది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను నేను. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే పార్టీ నన్ను సస్పెండ్ చేసింది, పార్టీ అంటే అది మా ఇల్లు, నాకు ఫ్యామిలీ, నాకు ఒక ఉద్యమం, తెలంగాణ యావత్తు రిప్రజెంటేషన్గా మనము ఆ పార్టీని చూసాం. సో నన్ను బయటికి పంపించడము అని అంటే డెఫినెట్గా బాధ అనిపించింది. మన తెలంగాణ వాళ్ళకు రేషం ఎక్కువ ఉంటుంది, ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది. నన్ను సస్పెండ్ చేయగానే మరి నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను స్పీకర్ ఫార్మాట్లో. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన. ఇక స్పీకర్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేడో, అవి ఏం కాంగ్రెస్ పాలిటిక్సో నాకు తెలియదు. కానీ గట్టిగా నేను కూర్చొని ఆమోదింపజేసుకుంటాను. ఎందుకంటే ఒక నైతికంగా ఒక స్టాండ్ పాయింట్ ఉండాలి ఒక మనిషి అంటే. పార్టీ నుండి నాకు వచ్చిన బెనిఫిట్, డెఫినెట్గా నేను పార్టీ వద్దన్నప్పుడు వదిలేయాలి. కానీ పార్టీకి కూడా 20 ఏళ్ళుగా నేను ఎంత పని చేశాను అన్నది ప్రజలకు కూడా తెలుసు, వేరే కాదు. సో అల్టిమేట్గా వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్స్. జరగరాంది జరిగింది. బట్ లైఫ్లో ఎప్పుడే జరగరాంది జరిగినా కూడా ధైర్యం ఒక్కటే నా విధంగా నేను ముందుకెళ్ళాను. అది ఇదివరకైనా కష్టాలైనా సరే, ఇప్పుడైనా సరే ధైర్యంగా ముందుకెళ్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.